welcome back to my channel. So today's video is all about how to throw a birthday party for kids at home. So there are various points to be noted 1 week prior to the party proper. ఒక బర్త్డే పార్టీ ఇంట్లో చేయాలి అంటే ఫస్ట్ మనము కిడ్స్ ప్రయారిటీస్ తెలుసుకోవాలి. సో 1 వీక్ బిఫోరే మనము వాళ్ళని కూర్చోపెట్టి అడగాలి కొన్ని థింగ్స్. అందులో నెంబర్ 1 థింగ్, ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఎ బడ్జెట్. అంటే మీ బడ్జెట్ ఏంటి, మీరు ఎంత బడ్జెట్లో పార్టీని ఫినిష్ చేయాలనుకుంటున్నారు అట్ హోమ్, ఆర్ మీ ఇష్టం అది హోమ్లో చేస్తారా లేదంటే నియర్ బై. ఇప్పుడు అన్ని కేక్ షాప్స్లో కూడా ఒక రూమ్ ఇస్తున్నారు కదా, డెడికేటెడ్ రూమ్ ఫర్ పార్టీస్. కాకపోతే ఇది టీనేజర్స్కి అయితే బాగుంటుంది. అంటే కిడ్స్ చిన్నపిల్లల్ని మనము సేఫ్గా తీసుకొని రావడం అనేది ఇట్స్ ఏ బిగ్ టాస్క్ కదా. సో హోమ్ పార్టీస్ ఆర్ వెరీ సేఫ్. సో హోమ్ పార్టీస్లో కూడా మనము బడ్జెట్ ఫస్ట్, మన బడ్జెట్ ఎంత అన్నట్టు మనము ముందే we have to write it down on a paper. And number one thing we have to discuss about with and number one thing which we have to discuss with kids is theme. So 1 week before నేను రాసుకున్నాను అప్పుడు గీత్ బర్త్డేకి ముందు. సో 1 వీక్ ముందరే మనము బర్త్డే బాయ్ని మన పక్కన కూర్చోబెట్టి కొన్ని, ఇప్పుడు గర్ల్ అయితే గర్ల్ థీమ్స్, లిస్ట్ ఆఫ్ గర్ల్ థీమ్స్, బాయ్ అయితే బాయ్ థీమ్స్, లిస్ట్ ఆఫ్ బాయ్స్ థీమ్స్. ఆ థీమ్స్ అని మనం వాళ్ళకి చెప్పాలి. నేనైతే సూపర్ హీరోస్ థీమ్స్, అండర్ వాటర్ థీమ్, లైక్ ఇవన్నీ బేబీ బాయ్స్కి, బాస్ బేబీ థీమ్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, మినియన్స్, ఇంకా ఇప్పుడు మొన్న గీత్కి చేసింది స్పేస్ థీమ్ కూడా బాగుంటుంది. ఇంకా రెయిన్బో థీమ్ ఇప్పుడు బోత్ జెండర్స్, బాయ్స్కి అండ్ గర్ల్స్కి ఈక్వల్గా, అంటే నథింగ్ బట్ కలర్ఫుల్ పార్టీ, అన్ని కలర్స్ బెలూన్స్ అన్నీ తీసుకొని, కేక్స్ కూడా ఇప్పుడు రెయిన్బో థీమ్ కేక్స్ చాలా బాగా వస్తున్నాయి. సో గీత్ అయితే నాకు స్పేస్ థీమ్ కావాలమ్మా ఫర్ 7th బర్త్డే అన్నాడు. సో థీమ్ కనుక మనం ఫస్ట్ డిసైడ్ అయిపోయామంటే నెక్స్ట్ అన్నీ కూడా ఈజీ, వీ కెన్ గ్రూప్ ఇట్, వీ కెన్ గ్రాబ్ ఇట్ ఆల్. మనం థీమ్ కనుక డిసైడ్ అయిపోయామంటే ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ ఆర్ టు గ్రూప్ ఆల్ ద థింగ్స్ రెడీ ఫర్ ద పార్టీ. సో థీమ్ అయిపోయిన తర్వాత నెంబర్ 2, బర్త్డే డ్రెస్. సో థీమ్కి తగ్గట్టు డ్రెస్ ఉండాలి. ఇప్పుడు స్పేస్ థీమ్ కాబట్టి నేను గీత్కి బ్లూ కలర్ కావాలి అండ్ టీషర్ట్ లోపల వైట్ ఆర్ బ్లాక్ కావాలి అనుకున్నాను. ఇఫ్ అవైలబుల్ కొంచెం ఏదైనా స్పేస్ రిలేటెడ్ లైక్ ప్లానెట్స్, ఎర్త్ అట్లాంటి పిక్చర్స్ ఏమైనా ఉంటే టీషర్ట్ పైన వేద్దాం అనుకున్నాను. కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే నేను జస్ట్ 2 days ముందు వెళ్ళాను షాపింగ్కి. అది కిడ్స్ని తీసుకెళ్ళలేదు, స్కూల్ ఉంది కాబట్టి. నాకు ఎక్కడ స్పేస్ థీమ్ డ్రెస్సెస్ అయితే దొరకలేదు గీత్కి. సో అదొక్కటి గీత్ డిసప్పాయింట్ అయ్యాడు. అది కూడా థీమ్డ్ డ్రెస్ అయితే బాగుండేది. సో నేను ఇంకా మన బెలూన్స్ ఉంటాయి కదా, బెలూన్ డెకరేషన్. సో బెలూన్ డెకరేషన్లో ఉన్న కలర్స్ని బేస్ చేసుకొని ఆ డ్రెస్ అనేది తీసుకొచ్చాను నేను. డెకరేషన్. సో నెంబర్ 4th థింగ్ ఈజ్ డెకార్. సో డెకార్, దట్ పార్టీ వైబ్ విల్ కమ్ ఓన్లీ విత్ ఏ బ్యూటిఫుల్ డెకార్. మన బడ్జెట్ని బేస్ చేసుకొని మనం డెకార్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం సెల్ఫ్గా డిఐవై డెకార్స్ చేసుకోవచ్చు. ఇఫ్ వీ హ్యావ్ టు ఇఫ్ వీ ఆర్ ఇన్ ఎ మైండ్ సెట్ టు మినిమైజ్ ద బడ్జెట్, వీ కెన్ మేక్ డిఐవై డెకార్స్. లైక్ కిడ్స్ని మనం కూడా ఇన్వాల్వ్ చేసి, అంటే ఇప్పుడు బర్త్డే పార్టీ మనం ఎర్లీగా స్టార్ట్ చేసుకొని 5 o'clockకి కొన్ని డిఐవై ఐటమ్స్ లైక్ చార్ట్స్, స్టేషనరీ షాప్లో చార్ట్స్ దొరుకుతాయి కదా. సో చార్ట్స్ తీసుకొని, కలర్ఫుల్ చార్ట్స్, గూగుల్లో కొన్ని ఇమేజెస్ని పెట్టేసి మనం ఫోన్లో కిడ్స్ అందరినీ కింద కూర్చోబెట్టేసి ఆ చార్ట్స్ పైన మంచిగా కలర్స్ అన్ని పెట్టేసి, క్రేయాన్స్ అవి మంచిగా డిజైన్స్ చేయమని చెప్పేసి, వాటిని కూడా మనము వాల్స్ పైన పేస్ట్ చేసేసి చుట్టూ బెలూన్స్ కూడా కిడ్స్నే ఇన్ఫ్లేట్ చేయమని చెప్పి అలా ర్యాండమ్గా పెట్టేసేయచ్చు. అది ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది అండ్ ఇట్ విల్ ఎవెన్చువల్లీ లీడ్స్ టు ఏ బడ్జెట్ పార్టీ. సో ఇక్కడైతే నేను ఆర్చ్ తీసుకున్నాను, ఎందుకంటే నేను గీత్కి కొన్ని పిక్చర్స్ చూపించాను. ఇప్పుడు మా క్రిష్ అనుకోండి, హీఈస్ వెరీ మినిమలిస్ట్. తనకి డెకార్ అలా ఎక్కువ ఉండాలి అన్నంత డిజైర్స్ లేవు. గీత్కి మాత్రం మంచిగా తనకి బాగా మంచి డెకార్, మంచి థీమ్ పార్టీ చేసుకోవాలని బాగా ఇంట్రెస్ట్. సో ఈచ్ కిడ్ ఈజ్ డిఫరెంట్. ఆ కిడ్ని బట్టి మనము వీ హ్యావ్ టు గో, ఎందుకంటే ఇట్స్ ఎ పార్టీ ఆఫ్ హిమ్ ఆర్ హర్ కదా. సో వీ హ్యావ్ టు మేక్ హిమ్ ఆర్ హర్ హ్యాపీ. సో ఫస్ట్ వాళ్ళతో డిస్కస్ చేయాలి, మీకు డెకార్ మంచిగా కావాలా లేదంటే మీరే డెకార్ చేసుకుంటారా, లేదా మినిమలిస్టిక్గా అయితే జస్ట్ అమెజాన్లో మనకి 499, 399 రూపీస్కి సెట్ ఆఫ్ డెకార్ వచ్చేస్తుంది.
లేదు మాకు మంచి బెలూన్ ఆర్చ్ కావాలి అంటే యూ కెన్ హైర్ ఎ పర్సన్. సో ఒక బెలూన్ ఆర్చ్ పెట్టుకొని ఇంకా థీమ్గా కన్వర్ట్ చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది. మొత్తం థీమ్ పార్టీ మనము బెలూన్ డెకార్స్కి ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు, బట్ బడ్జెట్ వైజ్ ఇట్ విల్ బీ మోర్. నేనేం చేశానంటే జస్ట్ బెలూన్ ఆర్చ్ మాత్రమే పెట్టించాను. థీమ్ స్పేస్ థీమ్ కాబట్టి స్పేస్ థీమ్ ఐటమ్స్ ఒక 3-4 ఉంటాయి కదా, ఆస్ట్రోనాట్వి ఇంకా రాకెట్వి ఇన్ఫ్లేట్ చేసే బెలూన్స్, అవి నేను అదే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. జస్ట్ 300-299 అలా వచ్చింది. సో అది మనం తీసుకొచ్చి డెకార్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆర్చ్కి మధ్యలో అవి పేస్ట్ చేస్తారు. దెన్ ఇట్ విల్ బికమ్ ఏ థీమ్ డెకార్. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనము థీమ్ డెకార్ని కూడా విదిన్ బడ్జెట్ మనము కంప్లీట్ చేసేయచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ థింగ్, కేక్. సో కేక్ కూడా ఇప్పుడు గీత్ అనుకోండి, మా చిన్న బాబు గీత్కి కేక్ స్టెప్ కేక్స్ అలాంటివి ఇష్టము, అంటే కొంచెం పెద్దగా ఉండాలి కేక్ అని. క్రిష్కి అలాంటి ప్రిఫరెన్సెస్ ఏం లేవు. సో బేస్డ్ ఆన్ యువర్ కిడ్స్ ప్రిఫరెన్స్ యూ కెన్ గో ఫర్ ద కేక్. బేకరీస్ అన్నిట్లో కూడా కలర్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు, అదొక్కటే నాకు నెగిటివ్ పాయింట్. ఏదైనా ఫ్యాన్సీ కేక్ ఆర్డర్ ఇవ్వాలంటే దే ఆర్ యాడింగ్ మోర్ కలర్స్, అది తినేటప్పుడు కలర్ అంతా అవుతుంది కిడ్స్కి. సో అదొక్కటి కొంచెం మైండ్లో పెట్టుకోండి. గో ఫర్ లెస్ కలర్స్. ఇంకా కిడ్ బాగా డిజైర్ ఉంది అలాంటి ఒక ఫ్యాన్సీ కేక్ కావాలన్నప్పుడు వీ కాంట్ డూ ఎనీథింగ్. సో నెక్స్ట్ థింగ్ ఇస్ ఫుడ్. సో ఫుడ్ కూడా నేను గీత్ని పక్కన కూర్చోపెట్టుకొని నీ ఫేవరెట్ ఐటమ్స్ ఏంటి అని అడిగాను. గీత్ లవ్స్ పిజ్జా ఎ లాట్. సో ఫస్ట్ పిజ్జా కావాలి అన్నాడు, కేక్, పిజ్జా అండ్ డ్రింక్స్ ఏదన్నా కావాలని అన్నా అంటే స్ప్రైట్ కావాలి అన్నాడు. ఇంకా నూడిల్స్ అండ్ గోబీ చాలా ఇష్టం తనకి. సో నూడిల్స్ కావాలా గోబీ కావాలా ఆర్ బోత్ మిక్స్ గోబీ నూడిల్స్ కావాలా అంటే గోబీ చాలు అన్నాడు. సో గోబీ మంచూరియా అదొకటి బయట తెప్పించాను. అండ్ పిజ్జా కూడా డామినోస్ నుంచి ఆర్డర్ చేశాను. జస్ట్ మనకి పిల్లలకే కాబట్టి లెస్ స్పైసీ అని చెప్పేస్తే బయట నుంచి తీసుకోవచ్చు. లేదు మనకి విదిన్ బడ్జెట్ కావాలంటే ఇంట్లోనే కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ చేసుకోవచ్చు. లైక్ పాప్కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాస్ ఫ్రోజన్ సమోసాస్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి వీ కెన్ డీప్ ఫ్రై దెమ్. ఇంకా ఓరియో బాల్స్ అని వస్తున్నాయి, అవి కూడా చాలా బాగుంటాయి. నేను క్రిష్ బర్త్డేకి ట్రై చేద్దాం అనుకున్నా ఓరియో బాల్స్, బికాస్ క్రిష్ లైక్స్ ఓరియో ఎ లాట్. సో గేమ్స్ కండక్ట్ చేయాలంటే మాత్రం యూ హ్యావ్ టు కాల్ దెమ్ ఎర్లీ. 5:30-6కి పిల్లల్ని గ్యాదర్ చేస్తే యూ కెన్ కండక్ట్ గేమ్స్ అండ్ గివ్ దెమ్ గిఫ్ట్స్ లైక్ క్యాండీస్, చాక్లెట్స్ పెట్టుకొని దగ్గర విన్నర్స్కి మనము అవి ఇస్తే వాళ్ళు కూడా రివార్డింగ్గా ఫీల్ అవుతారు. అండ్ పిక్స్ అప్పుడు ఆ టైంలో హడావిడిగా ఉండి, అండ్ కిడ్స్ అయితే అందరూ ఫ్రెండ్స్ కదా, దే విల్ బీ ఎంగేజ్డ్ ఇన్ గేమ్స్ అండ్ ఆల్. సో పిక్స్కి మనకి పోజెస్ అస్సలు ఇవ్వరు, కోఆపరేట్ చేయరు. కాకపోతే కీప్ ఇన్ మైండ్ టు క్లిక్ సమ్ ర్యాండమ్ పిక్స్, అవి కొంచెం న్యాచురల్గా ఉంటాయి, బాగుంటాయి కూడా. పిక్స్ మనకి అప్పుడు ఏం అనిపించదు, కానీ తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత చూసుకుంటే ఇట్ విల్ స్టే విత్ అస్ లైక్ ఎ మెమొరీ. అండ్ రిటర్న్ గిఫ్ట్స్, వచ్చిన కిడ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి. ఇట్ విల్ మేక్ దెమ్ హ్యాపీ. స్పేస్ థీమ్ కాబట్టి నేను విదిన్ బడ్జెట్లో నాకు అమెజాన్లో పౌచెస్ దొరికాయి, స్టేషనరీ పౌచెస్ టైప్. అందులో ఒక 2 చాక్లెట్స్ పెట్టేసి ఇచ్చానమాట పిల్లలకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫర్గాట్ ఇస్ రైటింగ్ ఏ గెస్ట్ లిస్ట్. సో 1 వీక్ ప్రయరే మనం గెస్ట్ లిస్ట్ కనుక, అంటే బర్త్డే కిడ్ని పక్కన కూర్చోబెట్టుకొని ఎవరెవరు కావాలి నీకు ఫ్రెండ్ లిస్ట్, గెస్ట్ లిస్ట్, బర్త్డే పార్టీకి ఎవరినెవరిని పిలవాలనుకుంటున్నావు అన్నట్టు రాసేస్తే we can make a count, and according to that count we can make preparations for the party. Hope this video is useful to you all. This is for this video. So see you in another interesting video. Until then, this is Dr. Sirisha signing off. Take care. Bye bye.